ఎంతని చెప్తాం ఏమని చెప్తాం ఇలా అభిమానం గురించి. ఇన్నొద్దులో ఆయన హీరోగా ఉన్నప్పుడే అడ్డగోలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే. ఇప్పుడు అసలే డిప్యూటీ సీఎం ఆగుతారా చెప్పురి పవన్ అభిమానులు. ఆయన మీద వాళ్ళకున్న ప్రేమ, ఇష్కు, ప్యారు, మహబతు ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తారు గీతీర్లా. ఓ కొడుకా అసలు ఆపవశమే అయితలే కదరా సామీల అభిమానాన్ని. మొన్న ఒకలేమో పెళ్లి పత్రిక మీద ఆయన ఫోటో వేపిస్తే ఇయాలోకైన ఏకంగా అలా కొత్తింటి గన్మిట్ల జనసేన పార్టీ గుర్తు ముద్రేపించిండు గోడ మీద. మామూలుగా ఇంటి గోడల మీద దేవుళ్ళ బొమ్మల టైల్స్, డిజైన్ షోకేస్ బొమ్మలు వేపించుకుంటారు కదా, కానీ గిన పవన్ మీద అపారమైన భక్తితోని గిట్లా చేసిండు. ఇక ఈ ముచ్చటిట్లుంటే 10వ తరగతి చదివే ఓ పిల్లగాడు చూడుర్రి మండుతున్న ఎండల చెక్క మీద భూతద్దం తోటి మంట పుట్టించి ఫైరింగ్ ఆటేసిండు. జర్రంతా కూడా అటు ఇటు కాకుండా ఎంత చక్కదనం చేసిండో కదా. పిల్లగా నాటు చూసి పెద్ద పెద్దోళ్ళంతా విలిపించి ఆయన చేసిన పనితనంను మెచ్చుకుంటా పొగడతలతోని ముంచేసిర్రు. ఇలా అభిమానం చూసి ఎందుకని మీకు గింతగానం ప్రేమ అని అడిగితే అది మాటలల్లా చెప్పలేకనే కదా గిట్ల చేతలల్లా నిరూపించుకుంటున్నాం. పబ్లిక్ బాధలే ఆయన బాధలు అనుకొని రాజకీయాలకు అడుగుపెట్టి అడ్డమైన మాటలు పడ్డాడు మా కోసం. అటు ఇటు పోరాటం చేసి ఆయనను గెలిపించుకున్నాం. మేమంటే ఎంత బాధ్యతనో ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయనంటే ఎంత అభిమానమో మేం కూడా చూపియాలి కదా, అందుకే ఇదంతా అని అనుకొచ్చిర్రు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి ఎంతైనా కళ్యాణ్ బాబుకున్న ఫాలోయింగే వేర్రా. అట్లుంటది ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా వాళ్ళతోని అనుకుంటా కాళ్ళ దగ్గరేసి కటింగ్లు ఇస్తుర్రు జన సైనిక్స్ అంతా. ఇన్నొద్దులో ఆఫీస్లో చల్లగా ఏసీల కింద కూర్చొని కొలువు చేసేటోళ్ళు చేన్లా శెల్కల పొడతొచ్చి ఏడ చేస్తారబ్బా అనుకుంటుండే. కానీ గీ సార్ చూడుర్రి బూట్లు ఇడిచేసి బురదల దిగి నాటేస్తుండు. ఇంతకీ ఎవరో సారు మనం కూడా చూద్దాం పారి. చెరువైన కాదు నిచ్చినేరియాలో చెరుకులే నాటిచ్చే నేరియాలో అని పాట పాడుకుంటా ఓ వెదనే మునుము బట్టు మునుము తోవ సాపెళ్ళు అనుకుంటా ఆడకట్టుల ఆడోళ్ళంతా నాట్లేస్తుంటే నడుమిట్లా గీ కలెక్టర్ సాబ్ పోయి ఓ చెయ్యి వేసి పనులే సాయమైండు. రోని జొర్రి ఇక నాట్లకి ఆలైంది కదా. గిట్లనే రైతులు ఎట్లుర్రు పని ఎట్లా నడుస్తుందని నడుచుకోనికే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సారు గట్లట్లా షేన్ల పొడత పోయిండు. ఇక జనగాం వడ్లకొండ ఊర్లే బుచ్చిరాములనే రైతన్న అలా షేన్ల కూలోలను వెట్పించి నాట్లేపిస్తుండు. కలెక్టర్ సభాడికి పోయినాక కాలకున్న బూట్లు ఇడిచేసి అడ్డమో దొడ్డమో ఇంత నాటేసిండు. మాటల మాట కలుపుకుంటే అక్క చెల్లెలతో ముద్దుగా ముచ్చట పెట్టిండు. అటెనక అడ్డమైన మందులు వాడు బంజేయుర్రి, సేంద్రియ ఎరువులు వేసే పంట వండియాలి, గప్పుడే మంచి పంట వస్తుందని సలహా ఇచ్చిండు. జరసేపు ఫోటోలకు పోజులు ఇచ్చి రైతులను మంచి షెడ్ ఆడుచుకొని బయలుదేరిందిగా. జర చదువుకున్నోళ్ళు మట్టి పని చేస్తే దాన్ని ఏదో ఇచ్చింద్రం లెక్కనే చూస్తుంటారబ్బా జనాలు. ఏందో ఏమో పొర్రి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఇక ఇది చూసిన వాళ్ళంతా. ఎంత అదృష్టం అట్లా అన్నమాట మీకు. ఒకసారి వచ్చిన మా విషయం కాదు, ఇక్కడ పొలం దిగిండి అంటే మామూలు విషయం అదృష్టం మాత్రం మీరు వెళ్ళేసు.